పెద్ద మీకు రైతు బంధులు రుణమాఫీలు ఏమైనా అయినాయా? రుణమాఫీ గిణమాఫీ బాంకీలు ఏం తెచ్చుకోలేదు కానీ అలా బ్యాంకులలో ఈ రైతు బంధు పడతలేదు, ఏం పడతలేదు. బిల్లు బంద్ అన్నాడు, బిల్లు మళ్ళీ కట్టుకుంటున్నాడు. ఏం బిల్లు? కరెంట్ బిల్లు, ఇంటి బిల్లు, ఇక అన్నీ అవుతున్నాయి. అయ్యా ఏం చేస్తాం? ఇప్పుడు రైతు బంధు ప్రజలే వద్దనుకుంటారు అని చెప్తుండు. ప్రజలు వద్దంటున్నారు, రైతులు వద్దనుకుంటారు అని చెప్తుండు. వద్దంటారా సారు? వద్దంటారా ఎవరైనా పైసలు ఇస్తుంటే? ఎంత బాధలు అయితే మాకు కలుపు కూలీలో కూలి ఎక్కువ అయ్యి జనాలు అంత ఆగం అయిపోతుంటే చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, రైతు బంధు కంటే అసలు మీరు బోనస్ బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికి 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి అన్నాడంట. అయితే బోనస్ బాగుందని చెప్తున్నారంట. మీరు బోనస్ బాగుందని మేము చెప్తాం సార్ అంటుండు. ఇప్పుడు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఆయన అంటాము. అయితే అట్లా ఒక మంత్రి అట్లా చెప్తుండు. నిజంగానే వద్దనుకుంటారా మీరు? కావాలనుకుంటున్నాము. అడిలో పంపారి అడిగి పోతే 20 మంది ఇప్పుడు ఉన్నారా జనాలు అందరూ, వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. పెద్ద మాట్లాడుతారు ఇట. ఎట్లా ఉంది మరి? ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టిండు, అవన్నీ అమలు అవుతున్నాయా? దండుగా ఏది లేదు, ఏదో ఆయన ఇస్తాను ఏది భూమి ఇస్తాడు, ఇల్లు కట్టిస్తాడు. భూమి చూసుకొని మేము ధనం చూసి ఇల్లు కట్టిస్తాం అన్నాడు. ఇల్లు లేదా బంగారం అన్నాడు. ఇప్పుడు వచ్చిన పిల్లకి ఎన్నో పైసలు అన్నాడు. మరి నాకేది లేదు, నాకైతే ఒక పింఛన్ తప్ప ఏది లేదు. పింఛన్ ఎంత వస్తుంది? 4,000 వస్తుందా? 4,000 వస్తుంది. ఇచ్చినాక ఇయ్యలే అనొద్దు, ఇస్తారు అంతే. ఇక ఏది లేదు. ఈ గ్యాస్ కూడా వస్తలేవు. 500 గ్యాస్ సిలిండర్ అది కూడా వస్తలేవు. మరి ఎట్లా ఉంది? ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు మంచిగా ఉండేనా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతులు మంచిగా ఉండేనా? అప్పుడే మంచిగుండే, అప్పుడే మంచిగుంది. ఇప్పుడు ఎందుకు ఏమి ఇబ్బందులు వస్తున్నాయి రైతులకు? రైతులకా ఇప్పుడు దేనికైనా వస్తుంది ఇబ్బందులు. ఏముంది చెప్పు, అర్థమైందా సమాధానం? ఏమిటికి ఇస్తా అన్న ఆడు మాట తప్పిండు, అయిపోయింది. ఆడు ఇయ్యలేడు ఇయ్యడు అని అంటారు ఇప్పుడు రైతు మొత్తం ఊరు అంతా ఎక్కడైనా. అయితే ఇప్పుడు నువ్వన్న దాని ప్రకారం ఇయ్యలేడు కాదు, నేను ఆల్రెడీ ఇచ్చిన, ఏవైతే నేను చెప్పినా అన్ని ఇచ్చినా అని చెప్పి విజయోత్సవాలు చేస్తుండు ఆయన. ఇస్తే సార్ ఒకటి 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నోనికేమో వేస్తున్నావు. ఈ 1/2 ఎకరం 1/4 ఎకరం ఉన్నోడు ఎక్కడ పోతాడు? బుడ్డోడు ఎక్కడ పోతాడు? పేదోడిని పైకి లేపుతావా, పెద్దోడిని పైకి లేపుతావా? నువ్వు చెప్పు. 20-30 ఎకరాలు ఉన్నోనికేమో ఆయనే పైకి లేపుతావు, ఆయనకే బ్యాంకులో పైసలు ఇస్తావు, ఆయనగా మాఫీ చేస్తావు. మాకు తీరా కట్టుకుంటూ వచ్చేవాకలా మాఫీ కావు, మీరే కట్టాలి అంటావు. ఏం సంగతి? ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? గట్టిగా ఏం లేదు, దండుగా దండుగా ఇంకోళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, అసలు నిజంగానే 6 గ్యారంటీలు అన్నాడు, ఈ రైతు బంధులు అన్నాడు, అన్ని అన్నాడు, ఏమన్నా వస్తున్నాయా? ఏది వస్తలేదు సారు. ఆయన చెప్పిన పథకము బస్సు ఫీర్ అన్నాడు, అదొక్కటి ఉంది. బస్సు ఫీర్ అన్నాడు, అదొక్కటి అయింది. ఈ వికలాంగులకు 6,000 అన్నాడు, ముసలోళ్ళకు 4,000 అన్నాడు. అదేం లేదు, అయ్యే 2,000. కేసీఆర్ ఇచ్చిన 2,000. 4,000 ఆయన కుంటోడాడు. ఆ 4,000 ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చినాయి. వికలాంగుల పైసలు 4,000. ఈ ముసలోళ్ళకు 2,000. పింఛను పెంచిన అన్నాడు, 4,000 అన్నాడు. వికలాంగులకు 6,000 అన్నాడు. పెంచిండా? పెంచలే, వస్తలేవు. ఇండ్ల జాగా ఉంటే ఇండ్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తా అన్నాడు. 5 లక్షలు కానీ 5 పైసలు లేవు. 5 పైసలు లేవు. మళ్ళా రెండోది, ఇప్పుడు రుణమాఫీ బాకీ మాఫీ అన్నాడుగా, కొన్ని మాఫీ చేసిండు, కొన్ని చేయలేదు. ఇప్పుడు మాకు అసలే చేయలే. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ రైతు బంధు ఏదైతుందో, ఆయన ఉన్నప్పుడు రైతు బంధు ఉండే 10,000. ఇప్పుడు ఈయన రైతు భరోసా అని చెప్పి 15,000 చేసిండు, 5,000 పెంచే ఇస్తున్నా అని చెప్పిండు. ఆ రైతు బంధు అదేంది ముష్టి 10,000 కావాలి, ముష్టి వేసినట్టు అని చెప్పిండు. ఇప్పుడు ఈ 15,000 మీరే వద్దనుకుంటారని చెప్పి మళ్ళీ ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అంటారు. సార్ వాళ్ళని వద్దంటారా? పైసలు ఇస్తా అంటే ఎసంటి వాళ్ళు వద్దంటారు. ఆయన ఇస్తా అంటే వద్దంటున్నారు. అయ్యో నాలుమడమయ్యా రాకపాయే. ఇప్పుడు కలుపుల కన్నా అవుతాయి, మందు బస్తల కన్నా అవుతాయి. ఈ రైతులు ఆగమాగం అయిపోతుర్రు. ఇప్పుడు కూలి కూలి రేటు పెంచిరి. మళ్ళా ఈ మీకు రైతు బంధు వస్తుంది, మాకు కూలి ఎందుకు పెరగదని. ఈ పోయినసారి పంట కంటే
మొన్నటిసారి పంటకి ఇంకా 500 పెంచారు. మందు సంచులు 1200 ఉంటే ఇప్పుడు 1600 అట మందు సంచులకు రేటే. కలుపుకూళ్ళు రేటేనా. ఇతన పొడ్డు ఒక్క 3 కిలోల బ్యాగ్ తెస్తే 1250 రూపాయలు. అయితే బోనస్ బాగుంది. ఇప్పుడు 500 ఆయనకు సన్నాలకు 500 ఇస్తా అన్నాడు బోనస్, అదే బాగుందని చెప్తురంట. అట్లా తీసుకుంటేనే మాకు 15,000 దాకా వస్తున్నాయి అని చెప్తురంట కదా. ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? 500 ఏడుకెళ్ళి వస్తున్నాయి. బోనస్ ఏం బోనస్ ఇస్తుండ ఆయన? సన్నాలకు బోనస్ ఇస్తాడు. ఏ బోనస్ లేదు, ఏది లేదు. ఆడన్న పని ఒక్క పని లేదు. ఇదొకటి అయ్యింది పిరి బస్. అయితే ఇక అది పిరి బస్సుకు రోజు పోతామా అయ్యా? ఏం పని ఉంది మనకు? బస్సుకు పోతాందుకు పని పెట్టుకొని బస్సుకు పోతామా? ఎన్నడో ఒకనాడు పోతాం పని ఉన్నప్పుడు. బస్ కిరాయిలు పెట్టిండు. సరే బస్ కిరాయి ఆడోళ్ళకే లేదన్నాడు. ఆడోళ్ళకి లేదన్నాడు. అందరికీ కూడా సగం పెట్టింటే ఇంకా మంచిగా ఉండుగా. మగోనికి ఆడోళ్ళకు, ఆ మగోనికి ఏమో నిండనా ఇంకెక్కువనా? ఆడోళ్ళకే పిరాయి. ఆడోళ్ళు ఎప్పుడు ఏం పని ఉంది? హైదరాబాద్ పోతాందుకు బస్సుల మీద తిరిగేదానికి ఆడేదానికి ఏం పని ఉంటుంది చెప్పు? అయిన దానికి కాని దానికి మగోడు తిరుగుతాడు. ఆడదానికి ఏం పని ఉంది తిరగా? ఆ బస్ పిరాయి లేదు, ఏది లేదు. రైతు బంధు లేక బోబో అంటున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది రైతులది? ఎట్లా ఉంది? ఇక గంతే. ఇప్పుడు నేను చెప్పినట్టే ఉంది. రైతులది ఇంకా రాకపాయే. ఆయన అలమడం ఆడేస్తానే ఏడాయే. ఇంత రైతు బంధు వస్తే కలుపుకులకు మందు బస్సులకు ఏదన్నా వస్తుండే. దున్నుకానికి ఇంత దున్నుకం కిరాయి అన్న సగం తప్పుతుండే. అది లేదా ఇది లేదా. ఈడేమంటే వచ్చాను, ఈడ వచ్చే ఇదంతా ఆగమైపోయింది. ఆయన ఏం బాగుపెడతలేడు బిడ్డ. ఎట్లా ఉండే అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండేనా మీకు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు తెస్తా అన్నాడు. ఏమన్నా మార్పు వచ్చింది? మంచిగా ఉంది. కేసీఆర్దే మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన ఏం మార్చలే కానీ ఒక పిరి కరెంట్ అన్నాడు కదా, అది ఇండ్లకు 0 కరెంట్ వచ్చింది. అది కూడా అందరికి రాలేదంట. వచ్చిన వాళ్ళకి వచ్చింది. మాకు కూడా వచ్చింది పిరి కరెంట్. ఈ బావులకు 30 రూపాయలు కడతాం. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది వచ్చి, ఇది ఎట్లా ఉంది అని చెప్తే ఏం చెప్తావు నువ్వు? ఎట్లా ఉంది అని చెప్పినా ఏం మంచిగా లేదని చెప్తాను నేను. ఏం మంచిగా లేదు. ఆయన ఏం బాగుపెడతలేడు మమ్మల్ని. అంత ఆగం చేసిండు. ఏం చేసిండు ఆయన? ఏం చేయలే బిడ్డ. ఏం లేదు. ఆయన వచ్చి చేసి మాకు ఏం ఫాయిదా లేదు. ఇండ్లు కట్టుకుంటే ఇండ్లకు 5 లక్షలు ఇస్తా అన్నాడు. భూమి మీద అయితే మీరు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తా అన్నాడు. 5 లక్షలు కానీ 5 పైసలు కూడా లేవు. అయితే ఇవన్నీ ఇచ్చినా అని చెప్పి విజయోత్సవాలు అని చెప్పి చేస్తుండు. రైతు పండుగ అని, రైతులకు మంచి చేసిన అని చెప్పి రైతు పండుగ, ఇంకా ఇట్లా వృద్ధులకు మంచి చేసిన అని చెప్పి వాళ్ళతో పండుగ, ఇట్లా విజయోత్సవాలు అని చెప్పి చేస్తుండు సంవత్సరం అయిన సందర్భంగా. ఈయన కేసీఆర్ ఉండగా దసరాకు ఆడళ్ళకు మహిళలకు చీరలు ఇచ్చాడు. చీరలు ఇస్తే ఈయనేమన్నాడంటే ఇక చీరలు ఏమి 500 ఇస్తానడట. 500 లేవు. ఆయన లేవు. ఏమి లేదు. తిన్నప్పుడు తిన్నామంటాం అయ్యా. మరి తినని ముచ్చట ఎందుకంటే నీ పేరు పొగడాలని అవసరం ఉంది మాకు. నువ్వు వచ్చింది చెప్పాలి. మరి ఆయన ఇంత కారెట్ ఉన్న వాళ్ళకు కారెట్ మీద చీర ఇచ్చిర్రు. ఇవాళ చీర లేదు, కంకర లేదు. ఆయన చీర బజా మేము చీర ఏమి మహిళలకు 500 ఇస్తా అన్నాడు. 500 కాదు బిడ్డ. చీరకు 500 ఇస్తాడు. మహిళలకు 2500 పింఛన్ ఇస్తాడు. 2500 కానీ 25 ఈకలు కూడా లేవు. ఈకలు కూడా లేవు. రైతు బంధు ఎక్కడిది? రైతు బంధు వేసినాడు ఆడు. ఇంతవరకు రైతు బంధే లేదా? ఆయన ఏం బాగుపెట్టలేడు అయ్యా.